మిథునం గురించి మాట్లాడదాం మళ్ళీ. రైట్. మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుండి 2023 ఆగస్టు వరకు అత్యంత అద్భుతమైనటువంటి మైనస్ వాతావరణాన్ని ఎదుర్కొన్నారు. అత్యంత అద్భుతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఎదుర్కొన్నారు. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, హాస్పిటలైజ్డ్కు వెళ్ళడాలు, ఒక 4-5 ఇండ్లు చేంజ్ అవ్వడాలు, అదేవిధంగా తీవ్రంగా ఎవరు మనవారు ఎవరు మంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కానీ, అదేవిధంగా ఒక 100 రూపాయలకు కూడా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు. వీళ్ళు మిథున రాశి వారు చిటిక వేస్తే ఎన్ని డబ్బులంటే నీకు రేపు సాయంత్రం లోపు డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పారంటే తిరిగి ఉండదు, ఇచ్చేసినట్టే. అలాంటి వారు డౌన్ ఫాల్ అయిపోయారు. ఓకే. సో 2026 మీదే, ఇది గమనించుకోండి. సూపర్. సో మొదటి 6 నెలలు అత్యంత అద్భుతంగా ఉన్నది. మొదటి 6 నెలలు కాదు, మొదటి ఒక 5 నెలలు ఇబ్బందికరంగా ఉంటుంది. అటు పిమ్మట అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ, నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టుకున్న అత్యంత సూపర్గా ఉండబోతూ ఉన్నది. సో నిజంగా మిథున రాశి వారికి 2026లో ఒక మే తర్వాత పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా. వీళ్ళకి మంచి కలర్ ఏది, లక్కీ నెంబర్ ఏది ఏమైనా చెప్పగలుగుతారా? మిథున రాశి వారికి మిథున రాశి వారికి గ్రీన్ సూపరు. అదే విధంగా మనకు లక్ష్మీదేవి ఆరాధన మనకి యోగాను తెచ్చిపెడతవి. ఓకే. సో మరి నెంబర్ 3, నెంబర్ 12లో జన్మించినటువంటి వారికి ఆల్రెడీ మనం చెప్పాము ఎల్లో రిలేటెడ్ బాగుంటుంది. మళ్ళీ సంఖ్యాశాస్త్రం ప్రకారం అది లక్కీ నెంబర్. సో లక్కీ నెంబర్ అంటే వీరికి ఓకే నెంబర్ 3, నెంబర్ 9 లక్కీ. నెంబర్ 3, నెంబర్ 9 లక్కీ. ఓకే. మరి అందరూ అడగద్దు నన్ను. ఓకే 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 గురుగారు. అట్లాగే మరి వీళ్ళకి ఏమైనా దోషాలు ఉంటాయా, వీటికి ఏమైనా పరిహారాలు ఉంటాయా? వాళ్ళకి ఏం దోషాలు అనేటువంటివి ఏమి ఉండవు. మీరు గురువారము చక్కగా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇక్కడ మిథున రాశి వారికి తీసుకున్నట్టయితే మిథున రాశి వారు ప్రతి శుక్రవారం అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తూ ఉండాలి. ఆ తాంబూలంలో ఖచ్చితంగా కూడా ఒక మామిడి పండు కానీ అరటి పండు కానీ ఉండే విధంగా చూసుకోండి. 4వ తేదీ 4, 13, 22, 31 సగం అయ్యగారు అయిపోయారు నేను కూడా. ఈ తేదీలో పుట్టిన వారి పరిస్థితి ఏంటి? తప్పకుండా నెంబర్ 4, నెంబర్ 13, అదేవిధంగా 22, 31 వీరికి ముందుగా చూసుకున్నట్టయితే 2024 కొంత అనుకూలంగా ఉంటుంది. అది వారు చూసుకోవచ్చును, ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. సో అదే విధంగా 2024 కాకుండా 2020 కరోనా ఆ స్టార్టింగ్లో కూడా కరోనా ఎండింగ్ వరకు అయినా వీరు ఏదో ఒక లక్ వీరికైతే ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్. అది కింద కామెంట్ చేయొచ్చు 2020లో మీకు ఎట్లా ఉంది ఖచ్చితంగా. సో నెంబర్ 4 వారికి ఈ 2026 చాలా అద్భుతంగా ఉండబోతున్నది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నది. రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. రైట్. సో ఇవన్నీ వినడానికి బాగుంటాయి, చెప్పడానికి ఇంకా బాగుంటుంది. కానీ వారికంటూ కొన్ని సమస్యలు ఉంటాయి, వారికంటూ కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి. సో వ్యక్తిగత విషయాలు కానీ పర్సనల్ ఇంకా ఏమైనా విషయాలకై ఇంకా మీ కోరికలకు సంబంధించి నాకు ఇది కావాలి, లేదా నా కొడుకు ఇది నేర్చుకుంటున్నాడు, ఈ విధంగా జాబ్ వస్తుందా, లైక్ ఇలాంటి విషయాలకే కానీ, లేదా ఎవరినో నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఆ డబ్బులు మాకు వస్తాయా, లేదా మా ప్రాపర్టీ మాకు వస్తుందా, ఇలాంటి విషయాలకే కానీ, నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మా కొడుకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మరి నాకైతే ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఎట్లా చెప్తారు, ఇలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. ఖచ్చితంగా మీరు నమ్మండి, మీ 100కు 200% అందరికీ కూడా ఎలాంటి సమస్య ఉన్నా కళ్ళకు కట్టినటువంటి విధంగా ఇప్పటికి చాలా మంది చాలా క్లయింట్స్ అందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులు, వారి ప్రేమకు కానీ ఈ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కు, కాల్ అపాయింట్మెంట్స్ కు విపరీతంగా గ్యాప్ కూడా వచ్చింది మనకి ఈ వీడియో. అవును అవును అవును. చాలా అవును.
ఎందుకంటే చాలా సంతోషపడిపోతున్నారు కొందరు. అవును. జీవితంలో ఈ విధంగా గడిచిందా? అవును గురువుగారు మీకెట్లా తెలుసు? యెస్. ఇట్లా ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్ భూమి పని మీద మీరొచ్చారు అని నాకు సమాధానం నేనైతే నాకు వస్తుంది. డౌటొచ్చింది. మీరు నా గురించి ఎవరికన్నా తెలుసుకొని ఇది నాకు చెప్పారేమో అని డౌట్ గూడా వచ్చింది నాకు. ఛీ! స్టార్టింగ్‌లోనే. అంటే అప్పుడన్నా అంత తొందరగా ఎలా తెలుసుకుంటాడులే నా గురించి అనుకున్నా మళ్ళీ. మొన్న ఒక తల్లి వచ్చింది. హ్మ్. భూమికి సంబంధించినటువంటి ఇబ్బంది కోసం మీరొస్తున్నారు. మీరొచ్చారు నా దగ్గరికి అవునా? కాదా? అన్న డైరెక్ట్ అడిగిన. ఆ! షాక్. అవును గురువుగారు అన్నది. అంతే. అంతే. చాలు. అంటే సో, ఇట్లా ఉంటుంది హ్మ్. ఓవరాల్‌గా. హ్మ్. కనుక ఇంకా మరి నెక్స్ట్ 4కు వెళ్ళిపోయాను. ఎంత పనైనా కూడా ఒక్కరే చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది. కొంత వీరు ఆహ్, నీట్‌గా ఉండాలి వీరు. హ్మ్. ఈ 4 జన్మించినటువంటి వారు అధికంగా నీట్‌గా ఉండే ప్రయత్నం చేయండి. మేము ఉంటున్నాము అనుకుంటే సంతోషమే. కొందరు ఉండని పరిస్థితి ఉంటుంది. సో, నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి వీరికి. సో, గ్రహాధిపతి అంటే వీరేంది అంటే కొంచెము ఎక్కువగా నెగెటివ్ గూడా ఊహించుకుంటారు. అధికంగా నెగెటివ్ ఊహించుకుంటూ ఉంటారు. అది జరగంది జరిగింది అని, చెప్పంది చెప్పారు అని గాని, నేనిక్కడికి వెళ్తున్నా చెప్పకని చెప్పా గదా! నువ్వెందుకు జెప్పావు? నేనెందుకు జెప్పినా చెప్పలేదు అని ఎదుటివారు. అట్లా క్వెషన్స్ ఏస్తూ ఉంటారు. నెగెటివ్ క్వెషన్స్. సో, శనివారం రోజు తప్పకుండా వీరు తలపెట్టినటువంటి కార్యం విజయవంతమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. నల్ల మినుములు వీరు దానంగా ఇస్తే శుభం కలుగుతుంది. నల్లని వస్త్రాలను ధరించినా, అదేవిధంగా ధన విషయంలో ప్రతిపాదనలు జరిపితే న్యాయంగా రావాల్సింది వీరికి వస్తుంది. నల్ల వస్త్రాలను ధరించాలి అధికంగా. బ్లాక్ కలర్ కార్ వీరు కొనాలి. బ్లాక్ సూపర్‌గా ఉంటుంది. ఎంత క్లోజ్‌గా ఉంటారో మాట వ్యవహారంలో తేడా వస్తే అంతే దూరంగా ఉంచుతారు. అదే విధంగా వీళ్ళని చూసి అంచనా వేయడం కష్టం. తమ తెలివితేటలని ఒకదాని మీద మరొకటి పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ దిశగా విజయం సాధించాలనుకుంటారు. 10 మందికి ఆదర్శంగా నడుచుకుంటారు. అయితే చిన్న బలహీనతలకు కూడా ఎంత దగ్గరి వాళ్ళను కూడా తెలియకుండా దాచుకుంటారు. వీళ్ళతో గొడవ స్టార్ట్ అయితే తట్టుకోవడం చాలా కష్టం. వారి రంగాల్లో ఎదురుండదు. ఎంత గొప్ప వీళ్ళు రంగంలో వచ్చినా వీరి టాలెంట్ స్థాయిని అధిగమించలేరు. ఎవ్వరైనా వీరిని అధిగమించలేరు. సో, చిన్నదానికే బాగా ఆందోళన చెందేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు చాలా అరుదుగా కనబడుతుంది వీరి యొక్క మనస్తత్వము అని చెప్పడం జరుగుతున్నది. సో, 4వ తారీఖు జన్మించినటువంటి వారికి ఓవరాల్‌గా నంబర్ 1 లక్కీ. నంబర్ 4 లక్కీ. కనుక 2026 ఏంటిది? నంబర్ 1. లక్కీ. నంబర్ 1. యెస్. సో, వీరు నంబర్ 1 ఓహ్! సూపర్. కొట్టబోతున్నారు. మరి అన్‌లక్కీ అంటే కొంతమేర శుక్రవారాలు వీరికి అన్‌లక్కీ. నంబర్ 6, నంబర్ 15, 24 అన్‌లక్కీ ఉంటుంది. సో, ఓవరాల్‌గా 2020 బావుంటుందని జెప్పాం గదా! సో, ఇదే విధంగా 2022లో పెద్ద మైనస్ జరగాల వీరికి. 2022 పెద్ద ఇబ్బంది కలిగించే సందర్భాలుంటాయి. ఓకే. సో, నంబర్ 4, 13 లైక్ ఈ యొక్క 22 జన్మించినటువంటి వారు ఒకసారి చెక్ చేసుకో. గురుగారు వీళ్ళ జీవితంలో అనుకోని మార్పులుంటాయా? ఖచ్చితంగా ఈ 100% 2026లో తప్పకుండా కనబడుతున్నవి ఖచ్చితంగా కూడా. సో, ఇది ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారంగా 2026లో. మరిక 4వ రాశి తీసుకున్నట్టయితే మనకు కర్కాటక రాశి వస్తుంది. కర్కాటక రాశి వారికి ముందుగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి ఎవరైనా కూడా వారికి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఎవరైతే ఉన్నారో రావాల్సినటువంటి ధనం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా వీరికి సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వీరికి ఒక పెద్ద గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పెద్ద ముసలి వ్యక్తులతో, ఏజ్ బార్ అయ్యేటువంటి వారితో స్త్రీలకైనా, పురుషులకైనా ఒక చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో, అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటారో వారికి మరి 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు గాల్ బ్లాడర్ కావచ్చును, బ్లడ్ రిలేటెడ్ కావచ్చును, లివర్ రిలేటెడ్ కావచ్చును, స్టమక్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ అయితే జరిగినటువంటి దాఖలాలు ఉంటవి. ఏదో ఒక ఆపరేషన్ అన్న జరిగి ఉండాలి ఖచ్చితంగా. స్థాన చలనం గాని, ప్రదేశ మార్పు గాని. ఓహో! 2022 ఆగస్టు నుంచి 24 ఆగస్టు లోపు
కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో, హా అక్షరం పేరు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, హాసిని, హరీషు ఈ పేర్లు లైక్ హా అక్షరం హెచ్ లెటర్‌తో ఉండేటువంటి వారికి 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు ఏవైనా ఇబ్బందులు జరిగేటువంటి దాఖలాలు. అందులో చిన్నగా కాలికి దెబ్బైనా తాకుతుంది. బండి మీద నుండి స్కిడ్ అయ్యి కింద పడడం గానీ, లైక్ ఏదైనా చదువు రీత్యా ఏమైనా చేంజెస్ కానీ, ఏమైనా సబ్జెక్ట్స్ ఆగడం గానీ, ఏదన్నా ఒకటి మాత్రం ఉండేటువంటి అవకాశాలున్నవి. సో, ఓకే. మీకు 2026 అత్యంత అద్భుతంగానే ఉండబోతూ ఉన్నది. కానీ, కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు 8వ తారీఖు గానీ, లైక్ 17వ తారీఖు గానీ, 26వ తారీఖు జన్మిస్తే మాత్రము తప్పకుండా ఒకసారైతే నన్ను కలిసే ప్రయత్నం అయితే చేయండి. ఒకటి. పెద్ద అద్భుతమైనటువంటి పెట్టుబడులకు చాలా బాగుంది కర్కాటక రాశి వారికి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో మార్పులు, చేర్పులు ఉన్నవి. ఒక గృహాన్ని నిర్మించుకునేటువంటి అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత వెయిట్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నవి. సో, చెస్ట్ రిలేటెడ్ గానీ, స్టమక్ రిలేటెడ్ గానీ, గుండెకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడెన్‌గా చేంజెస్ వీళ్ళ లైఫ్‌లో కానీ, ప్రదేశ మార్పులు గానీ, స్థాన చలనాలు గానీ, ఓకే. ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే సంతాన యోగం ఉన్నది 2026లో. ఆ! మన సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం గత 2, 3 సంవత్సరాల నుండి అనుకుంటే సంతాన యోగం ఉన్నది, వివాహ యోగం ఉన్నది, గృహ యోగము ఉన్నది. ఓకే. చాలా ఓహ్! బాగున్నది. బాగుంది. చాలా బాగుంది వీళ్ళకి. వ్యాపారం అయితే అసలు ఇగ చెప్పలేం. ఆ! వ్యాపారస్తులు హా అక్షరంతో పేరు కలిగినటువంటి వ్యాపారము, హా అక్షరంతో పేరు కలిగినటువంటి యూట్యూబ్ ఛానల్, హా అక్షరంతో పేరు కలిగినటువంటి టీవీ ఛానల్స్ కానీ, హా అక్షరంతో పేరు కలిగినటువంటి ఏదైనా సంస్థలు టాప్ పొజిషన్‌లో ఉండబోతున్నవి. మరి వారిది ఒకవేళ నెంబర్ 8 గాని, నెంబర్ 17 అయితే మాత్రం రైడింగ్ జరగడం గానీ, ఐటీ దాడులు జరగడం గానీ, ఇలాంటివి కొన్నుంటవి. మరి అది కూడా జాగ్రత్తగా ఉండండి.